ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట ఐకేపీ సెంటర్ వద్ద గోడ కూలి 4 రైతులు మృతి చెందడం ప్రభుత్వ హత్యేనన్నారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేసి అరకొర రేటుకు దళారులకు అమ్ముకునే వారితో కుట్రలు పన్నుతోందన్నారు. తెలంగాణలో ప్రధాని పర్యటనలో రైతుల సమస్యలను మోదీ దృష్టికి తీసుకువెళ్లి రైతులకు భరోసా కల్పిస్తామంటున్న లక్ష్మీ నరసయ్యతో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎటువంటి తరుగు లేకుండా ప్రతి ఒక్క ధాన్యం గింజను కొనుగోలు చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అనంతరం అయితే హైవే పైన అయితే వచ్చి ధర్నా అయితే చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నరసయ్య పాల్గొన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? నిన్న ఒక 4 రైతులు కూడా మంచిర్యాల జిల్లాలో అకాల వర్షంతో గోడగులి చనిపోయిన సిచ్యువేషన్స్. దాదాపుగా రైతులందరూ కూడా కల్లాల నుంచి ఐకేపీ సెంటర్లకు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. పూర్తి స్థాయిలో ఎక్కడ కొనుగోలు లేదు. ఏ రకంగా చూస్తారు? ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈరోజు లక్షట్పేటలో 4 రైతులు చనిపోవడం జరిగింది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే నిధులు ఉంటాయో మినిమం సపోర్ట్ ప్రైస్ నిధులు, ఆ నిధులను సక్రమంగా రైతులకు అందజేసే పరిస్థితి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైస్ మిల్లర్లతోటి వ్యాపారస్తులతోటి కుమ్ముక్కైపోయి రైతులను మోసం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరిస్తే రైతులు ఏదో రూపంలో వాళ్ళు తక్కువ ధరకు వ్యాపారస్తులను అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్లకు నష్టం చేసి వ్యాపారస్తులకు లాభం చేయాలా, వాళ్ళు కూడా లాభపడాలనే ఉద్దేశంతో ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి చేస్తున్న నాటకం. కాబట్టి అందుకే ఈరోజు లక్షట్పేటలో 4 రైతులు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నెల రోజుల కింద వాళ్ళకి తెచ్చిన పంట అక్కడే ఉన్నది కాబట్టి వాళ్ళు దాన్ని కాపలా కాస్తూ ఈరోజు అకాల వర్షాల వల్ల ఆ పంటలు మనం ధాన్యాన్ని చూసుకోవడానికి కొనుగోలు కేంద్రానికి వస్తే గోడగూలి చనిపోయిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క హత్య అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి వారికి ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే సకాలంలో మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కాబట్టి రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఏదైతే నిల్వ ఉంచిన ధాన్యం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాల తక్షణమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. 6 కాలం కష్టపడి రైతులేమో పంటలు పండిస్తూ ఉన్నారు. కానీ ఏ పంటను కూడా మొక్కజొన్న కానీ వరి కానీ జొన్న కానీ ఇతర పంటలు కూడా కందులు కూడా సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అయితే ఐకేపీ సెంటర్లు లేదా ధాన్యం కొనుగోలు సెంటర్లలోనే పూర్తి స్థాయిలో ధాన్యాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే ఇప్పటివరకు సెంటర్లు కూడా ఓపెన్ చేయలేదు. ఇటు రైతులకు ఏ రకంగా బీజేపీ అండగా ఉండబోతోంది? రైతులకు అండగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము మినిమం సపోర్ట్ ప్రైజు ఒక ధాన్యంకి కాదు, మక్కలకు, జొన్నలకు, పత్తికి, దాదాపు మన పప్పు దినుసులకు 23 పంటలకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు ఎకరానికి రైతుకి ఇచ్చేసేసి అదేవిధంగా ఫెర్టిలైజర్ని కూడా సబ్సిడీ రూపంలో రైతులకు ఇచ్చి రైతు దేశానికి వెన్నుముక లాంటి వాడు కాబట్టి రైతును కాపాడుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రియంబర్స్ చేస్తుంది. ఇక్కడ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వము వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి ఎన్నో వాగ్దానాలు చేసింది. వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన విధంగా కానీ అదేవిధంగా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా రైతులకు నెరవేర్చలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో చేస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది, రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియదు. ప్రధాని మోదీ పర్యటన అయితే ఉంది. ఈ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర రైతులకు ఏమన్నా వరాలు కురిపించే అవకాశం ఉంది? ఎట్లా ఉండదు? తప్పకుండా ఇక్కడ ఉన్న పరిస్థితిని, తెలంగాణలో ఉన్న పరిస్థితి, రైతులకు ఏ విధంగా లాభం చేయాలనే పరిస్థితి, రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నష్టం చేస్తున్నదే పరిస్థితి మా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తప్పకుండా చెప్తారు, రైతులకు చైతన్యం చేస్తారు. ఇది పూర్తిగా మంచిర్యాల జిల్లాలోని లక్షట్పేటలో అకాల వర్షంతో మృతి చెందినటువంటి 4 రైతులను అది ప్రభుత్వ హత్యగానే మేము పరిగణిస్తున్నాం. ఖచ్చితంగా రైతు కుటుంబాలకు తాము అండగా ఉంటాము. తెలంగాణలో రైతులు పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తాం. రైతులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది.